హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ రోజు కూడా 2 నోటిఫికేషన్స్ అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైల్వే నుండి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా, కానీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. లాస్ట్ టైం అయితే ఏఎల్పి టెక్నీషియన్ ఒకే నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారు. ఈసారి టెక్నీషియన్ అయితే సపరేట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదు, కానీ మనకి అలహాబాద్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూడొచ్చు 31వ తారీఖున రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ టెంటివ్ టైమ్ లైన్ అని చెప్పి అయితే విడుదల చేశారు. ఓకే, దీంట్లో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఖాళీలు ఎన్ని ఉండబోతున్నాయంటే మనకి టెంటివ్గా 9,000 ఖాళీలు అయితే ఉండబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని డేట్ అయితే ఇచ్చారు. ఫిబ్రవరిలో డేట్ అయితే ఇవ్వలేదు. సో రేపు ఫిబ్రవరి 1 కాబట్టి రేపటి నుండి ఎనీ టైం మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ మనకి అప్లికేషన్ అనేది మార్చ్ నుండి ఏప్రిల్ దాకా అయితే టైం ఇస్తామని అయితే చెప్తున్నారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ టెంటివ్లీ షెడ్యూల్ టు బి హెల్డ్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ టైంలో అయితే ఎగ్జామ్ అనేది అయితే నిర్వహిస్తామని అయితే చెప్తున్నారు. షార్ట్ లిస్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో అయితే మనకి విడుదల చేయబోతున్నట్లుగా 2025లో అయితే కూడా ఇక టైం లైన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి రైల్వే నుండి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తాం ఇక్కడ నుండి అయితే మనకి అని చెప్పి న్యూస్లో చెప్పడం జరిగింది కదా, మనం ఆల్రెడీ దాని మీద కూడా వీడియో చేసాం. సో ఏఎల్పి నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ జనవరి 2025న మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఏఎల్పి టైం లైన్లో ఇచ్చారు కదా. అదే విధంగా ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2025వ తారీఖున మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 900 ఖాళీలు అయితే ఉండబోతున్నాయి. సో అప్రాక్సిమేట్ గా ఫిబ్రవరి నెలలో ఎనీ టైం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల అయితే చేయబోతున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అఫీషియల్ గా మనకి ఫుల్ డీటెయిల్స్ తో కంప్లీట్ వీడియో అయితే మళ్ళీ చేద్దాము. టెక్నీషియన్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ మనం గమనించినట్లయితే ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ తో పాటుగా ఏదైతే అప్రాంటిషిప్ అంటే కోర్సు కంప్లీటెడ్ యాట్ అప్రాంటిషిప్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారో రెలవెంట్ ట్రేడ్ లో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్ తో పాటుగా ఐటీఐ, కాకపోతే టెక్నీషియన్లో ఇక్కడ చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క వేకెన్సీస్ అనేవి ఉండొచ్చు. ఓకే, ఇందులో వెల్డర్ అని చెప్పి దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. ఆ ట్రేడ్ ని బట్టి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఐటీఐలో చేంజ్ అవుతూ ఉంటుంది. ఐటీఐలో వెల్డర్ కానీ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, గ్యాస్ కట్టర్, స్ట్రక్చరల్ వెల్డర్, వెల్డర్ పైప్, వెల్డర్ టీఐజీ, ఎంఐజీ ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు ఈసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం మీకు లాస్ట్ టైం నోటిఫికేషన్ తీసుకుని చెప్తున్నాను. ఓకే, ఈ క్వాలిఫికేషన్ మీద అయితే వెల్డర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓకే, అలాగే ఇంటర్మీడియట్ మీద కూడా మనకి టెక్నీషియన్ లో కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. ఓకే, అది కూడా చూద్దాం. కాకపోతే 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, మీకు ఫిజిక్స్ మ్యాథ్స్ చదివితేనే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ ఉద్యోగాలు పడినట్లయితే కనుక, లేదా టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ రెండింటికి కూడా ఇంటర్మీడియట్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అయితే చదివి ఉండాల్సి ఉంటుంది. లేదా ఐటీఐలో మనకి ఈ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, వైర్మెన్ రిలేటెడ్ ట్రేడ్ చేసిన వాళ్ళు 10th+ ఐటీఐ లేదా 10th+ కోర్సు కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు రిలవెంట్ ట్రేడ్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ట్రాక్ మిషన్ కానీ, ట్రిమ్మర్ కానీ ఇటువంటి వాటిలో కూడా మనకి టైలర్, అప్ హోల్డర్, ఓకే, అలాగే వర్క్ షాప్ లో రిలేటెడ్ గా టైలర్, అప్ హోల్డర్, అలాగే మనకి టెలికమ్యూనికేషన్ కి సంబంధించి, సిగ్నల్ కి సంబంధించి ఎలక్ట్రానిక్స్, మెకానిక్, వైర్మ్యాన్ ఇటువంటి వాళ్ళు ఐటీఐలో ఫిట్టర్ కానీ ఇలా రకరకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి. అలాగే ఎస్ఎన్టీ, లైన్ మ్యాన్ కానీ, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, రిగ్గర్, వర్క్ షాప్, ఎయిర్ కండిషన్ అంటే మనకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ లో ఐటీఐ చేసిన వాళ్ళు. ఓకే, ఇలాగ మనకి పంప్ ఆపరేటర్ కానీ ఇలా రిలవెంట్ ట్రేడ్స్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఆ రిలవెంట్ ట్రేడ్ లో మనకి పైప్ ఫిట్టర్ కానీ, ప్లంబర్ కానీ మీరు అప్లై చేయాలనుకున్న జోన్ లో ఏ వేకెన్సీస్ అయితే ఉన్నాయో దాని రిలేటెడ్ ట్రేడ్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు మన దగ్గర లేకపోయినా వేరే జోన్ లో ఉన్నా సరే మీరు ట్రై చేయాలనుకుంటే అక్కడ మీరు క్వాలిఫికేషన్ తగ్గ ఎక్కడైతే ఉందో వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకుని అక్కడ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లాస్ట్ టైం ఎటువంటి ట్రేడ్స్ ఉన్నాయి ఏంటి అని మీరు క్వాలిఫికేషన్స్ అన్ని కూడా డీటెయిల్ గా చెక్ చేయాలనుకుంటే, ఎందుకంటే టోటల్ గా 84 రకాల దాదాపుగా పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ చెప్తే టైం అయిపోతుంది కాబట్టి
జస్ట్ బ్రీఫ్‌గా చెప్తున్నాను. క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియేట్‌తో కొన్ని పోస్టులు ఉంటాయి. కాకపోతే 10+2లో మనకి ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది చదివుండాలి. 10థ్ ప్లస్ రెలెవెంట్ ట్రేడ్‌లో మీరు యాట్ అప్రెంటిస్‌షిప్ అన్నా చేసుండాలి. లేదా 10థ్ ప్లస్ ఐటీఐ రెలెవెంట్ ట్రేడ్‌లో మీకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ పోస్ట్‌లో రెలెవెంట్ ట్రేడ్‌లో మీరు ఐటీఐ అయితే చేసి ఉండాల్సయితే ఉంటుంది. ఇక్కడ డిప్లొమా రిలేటెడ్‌గా గానీ, గ్రాడ్యుయేషన్ రిలేటెడ్‌గా గానీ పోస్టులు అయితే ఉండవు. మేబీ ఈసారి ఏమన్నా వేరే రకమైన కొత్త పోస్టులు ఏమన్నా ఉంటే క్వాలిఫికేషన్ అయితే చేంజ్ అవ్వచ్చు. బట్ లాస్ట్ టైమ్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఈ క్వాలిఫికేషన్‌తో ఈ రకంగా అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం మీకు ఒక బేసిక్ ఐడియా కోసం ఇన్ఫర్మేషన్ అయితే చేయడం కోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రిపరేషన్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగా మీరైతే చూడొచ్చు. ప్లేలిస్ట్ మనకి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే వీడియోస్ కానీ, స్టాటిక్ జీకే ట్రిక్స్ కానీ ఇలాంటి ప్రతి వీడియో కూడా ఛానెల్‌లో ఫ్రీగా అందించడం జరుగుతుంది. అలాగే మన వెబ్‌సైట్‌లో పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.